హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని 8th చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్ర అభ్యాసంలో వెనుకబడుతున్నాం. అల్పసంఖ్యాకులు, గిఫ్టెడ్ లెర్నర్ ఐడెంటిఫికేషన్, పునరభ్యసన సాధనాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు గణిత శాస్త్ర బోధనలో పద్ధతులు, వర్క్ బుక్, రైటింగ్ బుక్, డ్రిల్లింగ్, ప్రాజెక్ట్, వేగము మరియు స్పష్టతలకు సంబంధించినటువంటి సమాచారము మరియు ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది అంటే 140 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. 140 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా, గణిత శాస్త్రవేత్తలుగా ఏదో ఒక రంగంలో విశిష్టమైనటువంటి సేవలు చేసేవారెవరంటే ప్రతిభావంతులైన విద్యార్థులు. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి ఉపయోగించే పద్ధతులు ఎన్ని అంటే 7 పద్ధతులు ఉన్నాయి. విద్యార్థిని ప్రతినిత్యం పరిశీలించి గణిత ఉపాధ్యాయుని అభిప్రాయాలు సేకరించడం ద్వారా ఏ రకమైన విద్యార్థుల్ని గుర్తిస్తామంటే గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల్ని. ముందు తరగతుల్లో గణితంలోని సాధన నికషలో పొందినటువంటి మార్కుల ద్వారా వీరిని గుర్తించవచ్చు అంటే గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల్ని. ప్రస్తుత సాధన నికషల్లో సహజ సామర్థ్య పరీక్షల్లోని మార్కుల ద్వారా ఏ విద్యార్థుల్ని గుర్తిస్తారంటే గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల్ని. గొప్ప ఇంగిత జ్ఞానాన్ని, ప్రయోగాత్మక జ్ఞానాన్ని, స్వశక్తిని, సృజనాత్మకతను, నూతనత్వాన్ని, ఉపజ్ఞతను ప్రదర్శించటం ఏ విద్యార్థుల లక్షణం అంటే గణితంలో ప్రజ్ఞావంతులైనటువంటి విద్యార్థుల. ప్రశ్నలకు వేగంగా, చురుగ్గా, ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వడం అనేది ఎవరి లక్షణం అంటే గణితంలో ప్రజ్ఞావంతులైనటువంటి విద్యార్థుల లక్షణము. అపూర్వమైన ఊహాశక్తి, జ్ఞాపక శక్తి, ఆలోచన, హేతువాద శక్తులు కలిగి ఉండటం ఏ విద్యార్థుల లక్షణం అంటే గణితంలో ప్రజ్ఞావంతులైన విద్యార్థుల లక్షణము. తమ స్థాయికి మించిన సమస్యల్ని అర్థం చేసుకోవడం, పరిష్కరించడం ఏ విద్యార్థుల లక్షణం అంటే గణితంలో ప్రజ్ఞావంతులైన విద్యార్థుల లక్షణము. గణితంలో ప్రజ్ఞావంతులైన విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందంటే 120 నుంచి 140 వరకు ఆ పైన ఉండవచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఎన్ని కారకాల ద్వారా గుర్తించవచ్చు అంటే 3 కారకాల ద్వారా గుర్తించవచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఏ 3 కారకాల ద్వారా గుర్తించవచ్చు అంటే జన్యు కారకాలు, ప్రశ్నించే స్థాయి, చురుగ్గా స్పందించే స్థాయి. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పుష్టీకరణ కార్యక్రమాలు ఎన్ని విధాలుగా ఉంటాయంటే 2 విధాలుగా ఉంటాయి. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల 2 పుష్టీకరణ కార్యక్రమాలు ఏవి అంటే వేరే విద్యా ప్రణాళికను ఏర్పరచడం, ఉన్న విద్యా ప్రణాళికని స్పష్టీకరించడం. ప్రతిభావంతులకు సంస్థాగతంగా చేయు ఏర్పాట్లు ఎన్ని రకాలంటే 4 రకాలు. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సంస్థాగతంగా చేయు 4 రకాల ఏర్పాట్లు ఏవి అంటే సమాన సామర్థ్య సమూహాల ఏర్పాటు, వేసవి కార్యక్రమాల ఏర్పాటు, గణిత క్లబ్ ఏర్పాటు, గణిత ప్రతిభాన్వేషణ ఏర్పాటు. గణిత ప్రతిభాన్వేషణ పథకాన్ని 1962-63 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన వారు ఎవరు అంటే ఎన్సిఆర్టీ, న్యూఢిల్లీ. గణిత ప్రతిభాన్వేషణ పథకాలు నేషనల్ టాలెంట్ సెర్చ్, ఎన్టీఎస్ అని పిలువబడటానికి కారణం ఏంటంటే మొదట కేవలం విజ్ఞాన శాస్త్రానికే ఉద్దేశింపబడి తర్వాత అన్ని సబ్జెక్టులకు దీన్ని విస్తరించడం వల్ల. నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సెకండరీ విద్యాభ్యాసం ముగిసే లోపల గణితం, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి +2 స్థాయి నుంచి పిహెచ్డి స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇవ్వడం. ఎన్టీఎస్ఈ ద్వారా దేశం మొత్తం మీద
ఎంతమందికి ఉపకార వేతనాలు ఇస్తారంటే 750 మందికి. ఎన్టీఎస్సి ద్వారా దేశం మొత్తం మీద ఇచ్చే ఉపకార వేతనాల్లో ఎస్సీ ఎస్టీలకు ఎన్ని కేటాయించారంటే 70. ఎన్టీఎస్సి పరీక్షకు రుసుము ఎంత అంటే 10 రూపాయలు. ఎన్టీఎస్సి రాయడానికి విద్యార్థులు అర్హత ఏమిటంటే విద్యార్థుల అర్హత ఏమిటి అంటే ఎస్ఎస్సి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఎన్టీఎస్సి పరీక్ష రాయవచ్చు. ఎన్టీఎస్సి పరీక్ష ఏ 2 స్థాయిల్లో జరుగుతుందంటే రాష్ట్ర జాతీయ స్థాయిల్లో జరుగుతుంది. ఎన్టీఎస్సి పరీక్షలోని ప్రశ్నలు ఏ స్థాయిలో ఉంటాయంటే 10వ తరగతి స్థాయిలో ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఎన్టీఎస్సి పరీక్షలో ఎన్ని విభాగాలు ఉంటాయంటే 2 విభాగాలు ఉంటాయి. ఎన్టీఎస్సి పరీక్షా పత్రాలు ఏ భాషలో ఉంటాయంటే ఆంగ్లంలోను, గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల్లో ఉంటాయి. ఏ పరీక్షకు నిర్ణీత సిలబస్ ఉండదు అంటే ఎన్టీఎస్సి పరీక్షకి నిర్ణీత సిలబస్ అనేది ఉండదు. రాష్ట్ర స్థాయి ఎన్టీఎస్సి పరీక్షలోని 2 భాగాలు ఏవి అంటే ఒకటి మేధాశక్తి పరీక్ష, రెండోది పాండిత్య ప్రతిభ పరీక్ష. మేధాశక్తి పరీక్ష వ్యవధి గరిష్ట మార్కులు ఎంత అంటే మేధాశక్తి పరీక్ష వ్యవధి 90 నిమిషాలు, గరిష్టంగా మార్కులు 100 మార్కులు. ఎన్టీసీఈ రాష్ట్ర స్థాయి ఏ విభాగపు పరీక్షల్లో విద్యార్థి తార్కిక జ్ఞానము, హేతువాదన, విశ్లేషణ, సంశ్లేషణ శక్తుల్ని పరీక్షించే 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయంటే మేధాశక్తి పరీక్షని. ఓకేనా. రాష్ట్ర స్థాయి ఎన్టీఎస్సిలో ఏ పరీక్ష అందరికీ తప్పనిసరిగా ఉంటుందంటే మేధాశక్తి పరీక్ష. పాండిత్య ప్రతిభ పరీక్షలో పాఠశాల స్థాయి సబ్జెక్టులు ఏవేవి ఉంటాయంటే గణితము, భౌతిక, రసాయనిక, జీవ, ఆర్థిక, భౌగోళిక, పౌరశాస్త్రాలు, చరిత్ర. గణితము, భౌతిక, రసాయనిక, జీవ, ఆర్థిక, భౌగోళిక, పౌరశాస్త్రాలు, చరిత్ర ఉంటాయి. పాండిత్య ప్రతిభా పరీక్షలో ఒక్కొక్క పాఠశాల స్థాయి సబ్జెక్టుకు ఎన్ని మార్కులు ఉంటాయంటే 25 మార్కులు. రాష్ట్ర స్థాయి ఎన్టీఎస్సి యొక్క పాండిత్య ప్రతిభ పరీక్షలో విద్యార్థి ఎన్ని సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలంటే ఏవైనా 4. జాతీయ స్థాయి ఎన్టీఎస్సి పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారంటే సాధారణంగా మే నెల 2వ ఆదివారము. జాతీయ స్థాయి ఎన్టీఎస్సి పరీక్షలో ఎన్ని భాగాలు ఉంటాయంటే 2 భాగాలు. ఎన్టీఎస్సి ఏ స్థాయి పరీక్షలో మౌఖిక పరీక్ష కూడా ఉంటుందంటే జాతీయ స్థాయి పరీక్షలో. ఎన్టీఎస్సి జాతీయ స్థాయి పరీక్షలోని మౌఖిక పరీక్షకు ఎన్ని మార్కులు కేటాయిస్తారంటే 25 మార్కులు. ఎన్టీఎస్సి జాతీయ స్థాయి పరీక్షలో భాగంగా ఇంటర్వ్యూని ఎప్పుడు నిర్వహిస్తారంటే జూలై నెలలో. గణితంలో ప్రతిభ గలవారిని గుర్తించే ఉద్దేశంతో మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షను ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 500 కేంద్రాల్లో నిర్వహించే సంస్థ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంస్థ. ఇది హైదరాబాదులో ఉంది. ఏ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు మాత్రమే ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో పాల్గొనటానికి అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సంస్థ నిర్వహించు మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్ష. రాష్ట్ర స్థాయి మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షలో పాల్గొన్న ఎంతమంది విద్యార్థులు మాత్రమే ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్లో పాల్గొనడానికి అర్హులంటే అర్హులైన మొదటి 20 మంది. గణిత విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంఘం విజయవాడ వారు నిర్వహించు పరీక్ష ఏది అంటే మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్. 1988-89 సంవత్సరం నుంచి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్న వారు ఎవరు అంటే డాక్టర్ ఎన్ రావ్ అవార్డు కౌన్సిల్ హైదరాబాదు వారు. గణిత పోటీ పరీక్షల ప్రాముఖ్యతను భారతీయులు ఎప్పుడు గుర్తించినట్లు తెలుస్తుంది అంటే క్రీస్తు శకం 1400 సంవత్సరాల క్రితం. 16వ శతాబ్దంలో ఏ గణిత శాస్త్రవేత్త గణిత సమస్యల్ని, ప్రహేళికల్ని భోజనానంతరం వినోదానికి ఉపయోగించాడంటే టార్టాగ్లియా. రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్ష మొదటిసారిగా 1894లో హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం వారు ఎవరి గౌరవార్థం నిర్వహించారంటే
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త లోరెంట్ ఎటోన్స్. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ గణిత పోటీ క్రీడోత్సవాలను ప్రతి ఏటా నిర్వహించే సంస్థలు ఏవి అంటే ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర అధ్యాపకుల సంఘం హైదరాబాదు, భారత గణిత శాస్త్ర ఉపాధ్యాయ సంఘం చెన్నై, ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్. ఏపీఏఎంటి వివిధ స్థాయిల్లో నిర్వహించే ఒలింపియాడ్స్ పరీక్షలో ప్రథములుగా విజేతలైన వారికి ఇచ్చే బంగారు పథకాలు ఏవి? ఆచార్య మీనాక్షి సుందరం జ్ఞాపకార్థం జూనియర్ స్థాయిలో వారికి ఇచ్చేటువంటి బంగారు పథకం. సీనియర్ స్థాయిలో ఆచార్య పిఎల్ భట్నాకర్ జ్ఞాపకార్థం బంగారు పథకాన్ని బహుకరిస్తారు. అలాగే డిగ్రీ విభాగంలో రామానుజన్ జ్ఞాపకార్థం బంగారు పథకాన్ని విజేతలకు అందజేస్తారు. అలాగే పీజీ విభాగంలో ఆర్యభట్ట జ్ఞాపకార్థం విజేతలైన వారికి బంగారు పథకాన్ని ఇస్తారు. ఒక తరగతిలోని ప్రతిభావంతుల సంఖ్య స్వల్పంగా ఉన్నప్పుడు మామూలు తరగతి బోధన వల్ల వారికి విసుగు కలగకుండా ఉండాలంటే ఉపాధ్యాయుడు ఏమి చేయాలంటే ఉపాధ్యాయుడు వారిని బోధనలో తనకు సహాయకులుగా తీసుకొని తాను బోధించవలసిన కొన్ని అంశాలను మిగిలిన వారికి చెప్పించడం. సాంకేతిక పరంగా విద్యలో వెనకబట్టాన్ని తన తరగతిలోని తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తగ్గు స్థాయి ఉండటం అని నిర్వచించిన వారు ఎవరు అంటే సర్ సిరిల్ బర్ట్. ప్రజ్ఞాలబ్ధి 85 కన్నా తక్కువ గలవారు సాధారణంగా అధ్యయనంతో తగిన శక్తి సామర్థ్యాలు లేని వారిని మందకొడి విద్యార్థులని తెలిపింది ఎవరు అంటే ఎఫ్జే షానేలో. సాధారణంగా వెనుకబడినతనం ఎన్ని రకాలుగా ఉంటుందంటే సాధన కరికులంలోని అన్ని సబ్జెక్టుల్లోనూ అల్పస్థాయిలో ఉండటం వీరిది సాధారణ వెనుకబడినతనము. కొంతమంది విద్యార్థులు మందకొడి విద్యార్థులు కారు, కానీ వీరు కూడా సాధారణంగా వెనుకబడతారు. కొంతమంది విద్యార్థుల సాధన 1-2 సబ్జెక్టులో తప్ప అన్ని సబ్జెక్టుల్లో సంతృప్తికరంగా ఉండదు. వీరిని ప్రత్యేక వెనుకబడ్డ విద్యార్థులని అంటారు. కొంతమంది విద్యార్థులు కేవలం గణితంలో మాత్రమే ప్రత్యేకంగా వెనుకబడి ఉంటారు. గణితంలో మంద అభ్యాసకుల లక్షణాలు ఏవి అంటే మంద అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 90 మధ్య ఉంటుంది. చురుకుదనము, చొరవ, ఉత్సుకత తక్కువగా ఉంటాయి. జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది. ఆలోచన శక్తి, ఊహాశక్తి, పఠన శక్తి, ఏకాగ్రత అనే వారిలో తక్కువగా ఉంటాయి. మూర్త భావనలను అర్థం చేసుకుంటారు, కానీ అమూర్త భావనలతోటి ఇబ్బంది పడతారు. ఆలోచనలో సృజనాత్మకత, పఠనాశక్తి ఉండదు. గణితంలో విద్యార్థి వెనకబడటానికి కారణాలు ఏవి అంటే శారీరక అంగవైకల్యము, తెలివి తక్కువతనము, గణితంలో సామర్థ్యం లేకపోవటం, గణితం పట్ల ఆసక్తి లేకపోవటం, అనుచితమైన బోధనా విధానం, అనుచితమైన ఉపాధ్యాయుని ప్రవర్తన, వ్యక్తిగత అవధానం లేకపోవటం, క్రమరహితమైన హాజరు, బదిలీ సమస్య, అనుకూలంగా లేని ఇంటి వాతావరణము, ఉద్వేగ విషమ యోజనము, దస్తూరి సరిగా లేకపోవడం, గణితం తమ అవసరాలకు తగినది కాదు అని చెప్పి అనుకోవడం, ఇవన్నీ కూడా గణితంలో విద్యార్థి వెనుకబడటానికి కారణాలు. వేటి వల్ల విద్యార్థుల్లో గణితం అంటే నిర్లక్ష్యం ఏర్పడుతుందంటే బోధనా పద్ధతుల ఎంపికల లోపము, గణితంలో అనుకూల వైఖరి లేకపోవటం, అభ్యసన పద్ధతుల్లో లోపము, నిదానంగా ఉదాహరణలతో కూడిన బోధన ఎవరికి కావాలి అంటే సగటు తెలివితేటలు గలవారికి, అంతకు తక్కువ స్థితిలోని వారికి ఉదాహరణలతో కూడిన బోధన అవసరమవుతుంది. సాధారణంగా ప్రతి ఉపాధ్యాయుడు చేయు తప్పు పని ఏది అంటే బోధించేటప్పుడు తన ప్రశ్నలకు ప్రజ్ఞావంతులిచ్చే సరైన సమాధానాన్ని తీసుకొని అందరూ అంశాన్ని గ్రహించారని ముందుకు పోవడం. సగటు కంటే తక్కువ తెలివి గలవారు గణితంలో మరీ వెనకబడటానికి అవకాశం చాలా ఎక్కువ అనడానికి కారణాలు ఏవి అంటే వ్యక్తిగత మూల్యాంకనం చేయకపోవటం, సరైన సమయంలో సవ్యంగా వ్యక్తిగత అవధానం ఉపాధ్యాయుడు కనబరచకపోవడం, అభ్యాసాలు ఇంటి పనికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయకపోవడం, ఇబ్బందులను వ్యక్తిగతంగా పరిష్కరించకపోవడం. ఏ కారణం వల్లనైనా విద్యార్థి గణిత తరగతులకు హాజరు కాలేకపోతే
తర్వాత రోజుల్లో చెప్పే గణిత విషయాన్ని గ్రహించుకోలేక వెనకబడటానికి అవకాశం ఉండటానికి కారణం ఏమిటి అంటే, గణితంలోని అంశాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. వరుస క్రమ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఒక భావనపై మరి ఒక భావన ఆధారపడి ఉంటుంది కాబట్టి, ముందు క్లాసుల్లో చెప్పినటువంటి విషయాలు వినకపోతే వెనక క్లాసులో అవి అర్థం కాక వెనకబడేటువంటి అవకాశం ఉందన్నమాట. తల్లిదండ్రులకు ఉద్యోగరీత్యా వేరొక చోటకి బదిలీ అవడం వల్ల వారి పిల్లలు గణితంలో వెనకబడటానికి అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే, కొత్త వాతావరణంలో సర్దుకొని అభ్యసన కార్యక్రమాలు దారిలో పడటానికి కొంత సమయం పట్టడం వల్ల, కొన్ని సందర్భాల్లో మొదటి పాఠశాలలో చెప్పనివి రెండవ పాఠశాలలో పూర్తి చేయబడి ఉండటం వల్ల విద్యార్థులు గణితంలో వెనకబడటానికి ఇంటి వాతావరణం ఏ విధంగా కారణమవుతుందంటే, చికాకులు ఉండి అనుకూలంగా లేని ఇంటి పరిస్థితుల వల్ల, విద్యార్థిని ఇంటి పనుల్లో ఎక్కువగా ఉపయోగించటం వల్ల, అలాగే విద్యార్థులు ఉద్వేగ విషమయోజనం వల్ల ఏ విధంగా గణితంలో వెనకబడిపోతారంటే, నిర్దేశిత సమయంలోనే తమకిచ్చిన పనిని పూర్తి చేయడానికి సంసిద్ధులై ఉంటారు. కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల విశ్వాసాన్ని కోల్పోయి, తద్వారా వైఫల్యాన్ని పొందటం వల్ల విషమయోజనానికి లోనవుతారు. గణిత అభ్యసనంలో ఇవి లేకపోవడం వల్ల కూడా వెనకబడటం జరుగుతుంది. దస్తూరి సరిగా లేకపోవడం, వ్యక్తీకరణలో లోపము, పటాలు గీయడంలో నైపుణ్యం లేకపోవడం వల్ల మంద అభ్యాసకులు గణితంలో వెనకబడి ఉండటానికి కారణం ఏమిటి అంటే, గణితాన్ని కష్టమైన, కంగారు కలిగించే పాఠ్య విషయంగా పరిగణించడం, బీజగణితం, రేఖాగణితం అధ్యయనానికి పనికి రానిదిగాను, తమ మేధాశక్తికి తగనిదిగా ఎంచడం, బోధించే ఉపాధ్యాయునికి ఆసక్తి లేకపోవటం, మంద అభ్యాసకుల అధ్యయనం పట్ల ఉపాధ్యాయులకు దయ లేకపోవటం. గణితంలో మంద అభ్యాసకుల నిష్పాదనను, సాధనను అభివృద్ధిపరిచే విధానాలు ఏవి అంటే, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక బోధనా విధానము, ప్రత్యేక విద్యా కార్యక్రమాలు, వివిధ రకాలైన బోధనోపకరణాలని ఉపయోగించడం, కొంత సామాగ్రిని విధిగా తయారు చేసుకొని తన చతురతతో వారితో కలిసిపోయి ఆడుతూ పాడుతూ బోధనా కార్యక్రమాన్ని సాగించడం. గణితంలో మంద అభ్యాసకుల అభివృద్ధికి తోడ్పడేటువంటి 2 పద్ధతులు ఏవి అంటే, ప్రత్యేకంగా ఒక తరగతిని ఏర్పరిచి ఆ తరగతిలోని వారికి ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రతి విషయాన్ని విపులీకరించడం, ప్రత్యేక తరగతి కాకుండా ఒకే తరగతిలోనే మంద అభ్యాసకులకు ప్రత్యేకమైన కార్యక్రమాలు అమలుపరచటం. మంద అభ్యాసకులకు ఏ సూత్రాన్ని అనుసరించి బోధిస్తే వారు సులభంగా విషయాన్ని గ్రహిస్తారంటే, చేయడం ద్వారా అభ్యసనం అంటే కృత్యాల ద్వారా, ఆటల ద్వారా, ప్రయోగాల ద్వారా. మంద అభ్యాసకుల కోసం అనుబంధ సామాగ్రిగా ఉండవలసినవి ఏంటంటే, క్రీడలు, వ్యాసంగాలు, ప్రయోగశాల కృత్యాలు. మంద అభ్యాసకుల కోసం ఏర్పాటు చేసుకునే అనుబంధ సామాగ్రికి ఉండవలసిన లక్షణాలు ఏవి అంటే, సామాగ్రి అతి తక్కువ పఠనా స్థాయి ఉండి ఆసక్తికరంగాను కొత్తదనంతోనూ ఉండాలి. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు, ప్రత్యేకమైన పాఠ్యపుస్తకాలు అవసరం లేని విధంగా తయారు చేసుకోవాలి. మంద అభ్యాసకుల గణితాభివృద్ధికి తోడ్పడే పద్ధతులకు సంబంధించినవి ఏవి అంటే, వారి మానసిక స్థాయికి అనువైన, వారి అవసరాలకు అనువైన పాఠాలనే బోధించడం, బోధన వీలైనంత వరకు వ్యక్తిగతంగా ఉండటం, వారు ఆసక్తి కనబరిచే పనుల్లో, వృత్తుల్లో తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వటం, గణితంలోని మౌలిక విషయాలను శ్రద్ధగా, జాగ్రత్తగా బోధించటం, పరిణితి చెందని వారైన మంద అభ్యాసకులకు ధైర్యం చెప్పి గణిత అధ్యయనంలో వారికి సహాయపడటం. గణితం 2వ పీరియడ్లో బోధించాలి. వరుసగా 2 పీరియడ్లు గణిత బోధనకి ఉండరాదు. దృశ్య శ్రవణ ఉపకరణాలను వినియోగించటం, ఒక పాఠం పూర్తిగా అర్థమైన తర్వాతనే కొత్త పాఠం మొదలు పెట్టడం, కాగితం కలం తప్ప వేరే ఏ విధమైన సాధనా సామాగ్రి అవసరం లేని మంద అభ్యాసకుల కొరకు తయారు చేసే గణిత కృత్యాలు ఏవి అంటే, గణిత పదకేళి, సంఖ్యాకేళి. క్రాస్ నంబర్ ఫజిల్స్ ఏ నైపుణ్యాల అభ్యసనానికి అవకాశం కల్పిస్తాయంటే, అంక బీజగణిత నైపుణ్యాలు.
మనం ఏ విద్యార్థుల్ని ప్రతిభావంతులైన విద్యార్థులని అంటాము? ఆప్షన్ 1 ఏ దిశలోనైనా ఎక్కువ తెలివి గలవారిని. ఆప్షన్ 2 ఎక్కువ ప్రజ్ఞ, సృజనాత్మక శక్తి గలవారిని. ఆప్షన్ 3 సాధారణ విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ చూపే విద్యార్థుల్ని. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనం ఏ విద్యార్థుల్ని ప్రతిభావంతులైన విద్యార్థులుగా పరిగణిస్తామంటే ప్రతి విషయంలోనూ అందరికంటే చివరికి తన స్థాయికి మించిన సమస్యల్ని పరిష్కరిస్తూ గొప్ప మేధస్సును ఉపయోగించే విద్యార్థుల్ని. ఆప్షన్ 2 ప్రతి విషయంలోనూ అందరికంటే ముందుగా తన స్థాయికి మించిన సమస్యల్ని పరిష్కరిస్తూ గొప్ప మేధస్సును ఉపయోగించే విద్యార్థులను. ప్రతి విషయంలోనూ అందరికంటే ముందుగా తన స్థాయికి సరిపోయే సమస్యలను పరిష్కరిస్తూ సాధారణ మేధస్సును ఉపయోగించే విద్యార్థులను. ఆప్షన్ 4 ప్రతి విషయంలోనూ నిదానంగా తన స్థాయికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ అసాధారణ మేధస్సును ఉపయోగించే విద్యార్థులను. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రతి విషయంలోనూ అందరికంటే ముందుగా తన స్థాయికి మించిన సమస్యల్ని పరిష్కరిస్తూ గొప్ప మేధస్సును ఉపయోగించే విద్యార్థులను. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రజ్ఞ లబ్ధి ఎంత అంటే ఆప్షన్ 1 100 నుంచి 200, ఆప్షన్ 2 120 నుంచి 140, ఆప్షన్ 3 80 నుంచి 100, ఆప్షన్ 4 140 అంతకంటే ఎక్కువ. సరైన సమాధానం 140 అంతకంటే ఎక్కువ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా, గణిత శాస్త్రవేత్తలుగా ఏదో ఒక రంగంలో విశిష్టమైన సేవలు అందించే విద్యార్థుల ప్రజ్ఞ లబ్ధి ఎంత అంటే ఆప్షన్ 4 120 నుంచి 140, ఆప్షన్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 140, ఆప్షన్ 3 100 నుంచి 120, ఆప్షన్ 4 80 నుంచి 100. సరైన సమాధానం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 140. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థుల్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఇక్కడ ఏ ముందు తరగతి ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా, బి ముందు తరగతుల్లో గణితంలోని సాధనా నిక్షలో పొందినటువంటి మార్కుల ద్వారా, సి ప్రస్తుత సాధనా నిక్షల్లో సహజ సామర్థ్య పరీక్షల్లోని మార్కుల ద్వారా, డి విద్యార్థులతో ముఖాముఖి చర్చల నివేదికల ద్వారా. సరైన సమాధానం అన్ని ఆప్షన్స్ కూడా సరైనవే. ఏబిసిడి సరైనవి. పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థులను గుర్తించడానికి ఉపయోగపడని విధానం ఏది అంటే ఆప్షన్ 1 అభిరుచి శోధికల, వైఖరి మాపనల నివేదికలను పరిశీలించడం ద్వారా, ఆప్షన్ 2 గణిత ఉపాధ్యాయుని అభిప్రాయాలను సేకరించడం ద్వారా, ఆప్షన్ 3 విద్యార్థి ఇంటర్వ్యూ నివేదికల ద్వారా, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల లక్షణాల్లో ఒకటి కానిది ఆప్షన్ 1 బోధనాభ్యాసన ప్రక్రియను అప్రమత్తతో పరిశీలించడం. ఆప్షన్ 2 విషయం గురించి ఎక్కువ విషయ సేకరణ కోసం రెఫరెన్స్ బుక్స్ ఏవో చెప్పమని అడగడం. ఆప్షన్ 3 సునిశిత పరిశీలన దృష్టి, ఏకాగ్రత, అవధానం ఉండటం. ఆప్షన్ 4 ప్రశ్నలకు వేగంగా, చురుగ్గా, ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వటం. సరైన సమాధానం విషయం గురించి ఎక్కువ విషయ సేకరణ కోసం రెఫరెన్స్ బుక్స్ ఏవో చెప్పమని అడగటం. గణితంలో ప్రజ్ఞావంతులైన విద్యార్థుల లక్షణాల్లో ఒకటి అంటే ఏ తమ స్థాయికి మించిన సమస్యలను అర్థం చేసుకోవడం, బి అపూర్వమైన ఊహాశక్తి, జ్ఞాపక శక్తి, ఆలోచన, హేతువాదన శక్తులు ఉండటం, సి సంబంధాలను కనుక్కోవడంలోనూ సాధారణీకరణాలు చేయడంలోనూ ఫలితాలు రాబట్టడంలోనూ సామర్థ్యం ఉండటం, డి జ్ఞాన సంపాదన జిజ్ఞాస ఎక్కువగా ఉండటం వల్ల స్వయం పఠన, స్వయం ప్రకటన స్వేచ్ఛని కోరుకోవటం. సరైన సమాధానం ఇచ్చినవన్నీ కూడా సరైనవే. సో ఏబిసిడి సరైన సమాధానం. బ్రాండ్వీస్ జరిపిన 10 సంవత్సరాల పరిశోధన ఫలితాల ప్రకారం ప్రతిభావంతులైన విద్యార్థులను ఎన్ని కారకాల ద్వారా గుర్తించవచ్చు అంటే ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 2. సరైన సమాధానం ఆప్షన్ 1 3. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించుటకు కారకం ఏది అంటే ఆప్షన్ 1 జన్యు కారకము, ఆప్షన్ 2 ప్రశ్నించే స్థాయి, ఆప్షన్ 3 చురుగ్గా స్పందించే లక్షణము,
ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కాలంలో ప్రతిభ గల విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా కార్యక్రమాలు రూపొందించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 పెస్టాలజీ. సరైన సమాధానం ప్లేటో. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తరగతిలో ప్రతిభావంతులకు గణితాభ్యాసంలో తయారు చేయు కార్యక్రమాలు ఎన్ని విధాలుగా ఉంటాయి అంటే ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సరైన సమాధానం ఆప్షన్ 1 2. ప్రతిభావంతులైన విద్యార్థులకు సరైన న్యాయం చేకూర్చాలంటే అనుసరించాల్సింది ఏది? ఏ కఠిన సమస్యలను పరిష్కరించడానికి ప్రోత్సహించాలి, బి స్వయంగా గ్రంథాలయంలో గ్రంథ పఠన చేయడానికి ప్రోత్సహించాలి, సి ప్రజ్ఞతో కూడిన ఎక్కువ నియోజనాలు ఇవ్వాలి, డి ప్రయోజనకరమైన ప్రాజెక్టులు, నియోజనాలు, గణిత నమూనాల తయారీ మొదలైనవి అప్పగించాలి. సరైన సమాధానం ఆప్షన్ 3 ABCD అన్నీ కూడా సరైనవే. ప్రతిభావంతులకు సంస్థాగతంగా చేపట్టు ఏర్పాట్లలో ఒకటి కానిది ఆప్షన్ 1 సమాన సామర్థ్య సమూహాల ఏర్పాటు, ఆప్షన్ 2 వేసవి కార్యక్రమాలు, ఆప్షన్ 3 గణిత క్లబ్, ఆప్షన్ 4 క్రీడా పోటీలు. సరైన సమాధానం క్రీడా పోటీలు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి, వారి విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగడానికి వేటిని ఏర్పరచడం జరిగింది? ఆప్షన్ 1 గణిత ప్రణాళికలు, ఆప్షన్ 2 గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలు, ఆప్షన్ 3 గణిత ప్రతిభాన్వేషణ పథకాలు, ఆప్షన్ 4 గణిత సమస్యలు. సరైన సమాధానం గణిత ప్రతిభాన్వేషణ పథకాలు. గణిత ప్రతిభాన్వేషణ పథకాన్ని 1962, 63 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్ 1 NCERT న్యూఢిల్లీ, ఆప్షన్ 2 SCERT హైదరాబాద్, ఆప్షన్ 3 CBSE న్యూఢిల్లీ, ఆప్షన్ 4 సైట్ హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ 1 NCERT న్యూఢిల్లీ. కింది వానిలో దేనిని నేషనల్ టాలెంట్ సెర్చ్ అని పిలుస్తున్నారు? ఆప్షన్ 1 NCERT వారి విజ్ఞాన శాస్త్రానికి ఉద్దేశించిన ప్రతిభా అన్వేషణ పథకము, ఆప్షన్ 2 NCERT వారి గణిత శాస్త్రానికి ఉద్దేశించిన ప్రతిభాన్వేషణ పథకము, ఆప్షన్ 3 అన్ని సబ్జెక్టులకు ఉద్దేశించిన NCERT వారి ప్రతిభాన్వేషణ పథకము, ఆప్షన్ 4 అన్ని సబ్జెక్టులకు ఉద్దేశించిన SCERT వారి ప్రతిభాన్వేషణ పథకము. సరైన సమాధానం అన్ని సబ్జెక్టులకు ఉద్దేశించిన NCERT వారి ప్రతిభాన్వేషణ పథకము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. NTS పరీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 ప్రాథమిక విద్యాభ్యాసం ముగిసే లోపల గణితము, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి +2 స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇవ్వడం. ఆప్షన్ 2 సెకండరీ విద్యాభ్యాసం ముగిసే లోపల గణితం, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి +2 స్థాయి నుండి PhD స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇవ్వడం. ఆప్షన్ 3 అప్పర్ ప్రైమరీ విద్యాభ్యాసం ముగిసే లోపల గణితము, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి 10వ తరగతి స్థాయి నుండి డిగ్రీ స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇవ్వటం. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం సెకండరీ విద్యాభ్యాసం ముగిసే లోపల గణిత విజ్ఞాన శాస్త్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి +2 స్థాయి నుంచి PhD స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇవ్వటం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రాష్ట్ర స్థాయి NTS పరీక్షలో ఎన్ని భాగాలు ఉంటాయి? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సరైన సమాధానం 2. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రాష్ట్ర స్థాయి NTS వారి మేధాశక్తి పరీక్షలో వేటిని పరీక్షించే 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి? ఏ తార్కిక జ్ఞానము, బి హేతువాదన, సి విశ్లేషణ, డి సంశ్లేషణ. సరైన సమాధానం అన్నీ కూడా వస్తాయి. తార్కిక జ్ఞానం, హేతువాదన, విశ్లేషణ, సంశ్లేషణ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాష్ట్ర స్థాయి NTSE వారి తప్పనిసరి పరీక్ష గరిష్ట మార్కులు ఎన్ని? ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 250, ఆప్షన్ 4 500.
సరైన సమాధానం 100. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రాష్ట్ర స్థాయి ఎన్టీఎస్సి వారి పాండిత్య ప్రతిభ పరీక్షలో పాఠశాల స్థాయి సబ్జెక్టుల్లో ఎన్ని సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సరైన సమాధానం 4. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ స్థాయి ప్రశ్నాపత్రాలు కేవలం ఇంగ్లీష్లోనే ముద్రించబడతాయి? ఏ హై స్కూల్ స్థాయి, బి ఇంటర్మీడియట్ స్థాయి, సి డిగ్రీ స్థాయి, డి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి. సరైన సమాధానం సిడి డిగ్రీ స్థాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏపీఏఎంటి వారి మ్యాథమెటిక్ ఒలింపియాడ్ పరీక్షలకు సంబంధించి ఒక సత్య ప్రవచనం కానిది ఏది? ఆప్షన్ 1 వీటికి ప్రత్యేకమైన సిలబస్ ఉండదు. ఆప్షన్ 2 అంతర్దృష్టి, తార్కిక వివేచన, విమర్శనాత్మక దృక్పథం కలిగిన ఆ స్థాయి తగ్గ పరిపక్వత, సమస్యలను సాధించటంలో జ్ఞానాన్ని వినియోగించే శక్తి పరీక్షించు అంశాలుంటాయి. ఆప్షన్ 3 ఒలింపియాడ్ ఫలితాలు సాధారణ వార్తాపత్రికల్లో ప్రచురించక ఏపీఏఎంటి వారి జర్నల్స్లోనే ప్రచురిస్తారు. ఆప్షన్ 4 దీనిలో అర్హులైన మొదటి 20 మంది మాత్రమే ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్లో పాల్గొనటానికి అర్హులు. సరైన సమాధానం ఒలింపియాడ్ ఫలితాలు సాధారణ వార్తాపత్రికల్లో ప్రచురించక ఏపీఏఎంటి వారి జర్నల్స్లోనే ప్రచురిస్తారు అనేది సత్య ప్రవచనం కానిది. గణిత విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంఘం విజయవాడ వారు నిర్వహించు పరీక్ష ఏది? ఆప్షన్ 1 నేషనల్ మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్, ఆప్షన్ 2 సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, ఆప్షన్ 3 మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్ష, ఆప్షన్ 4 ఎన్టీఎస్ఈ. సరైన సమాధానం ఆప్షన్ 1 నేషనల్ మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్. 1988-89 సంవత్సరం నుండి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ను నిర్వహిస్తున్న వారు ఎవరు అంటే ఆప్షన్ 1 గణిత విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంఘం విజయవాడ, ఆప్షన్ 2 డాక్టర్ ఏఎన్ రావ్ అవార్డు కౌన్సిల్ హైదరాబాద్, ఆప్షన్ 3 ఎన్సిఆర్టి న్యూఢిల్లీ, ఆప్షన్ 4 ఏపీఏఎంటి. సరైన సమాధానం ఆప్షన్ 2 డాక్టర్ ఏఎన్ రావ్ అవార్డు కౌన్సిల్ హైదరాబాద్. ఏ గణిత శాస్త్రవేత్త గణిత సమస్యలను, ప్రహేళికలను భోజనానంతరం వినోదానికి ఉపయోగించారని తెలిపారు? ఆప్షన్ 1 టార్టాగ్లియా, ఆప్షన్ 2 రామానుజన్, ఆప్షన్ 3 భాస్కరాచార్య, ఆప్షన్ 4 బ్రాండీవీస్. సరైన సమాధానం ఆప్షన్ 1 టార్టాగ్లియా. ఆచార్య మీనాక్షి సుందరం జ్ఞాపకార్థం ఇచ్చే పథకాన్ని ఏ స్థాయిలో ప్రథములుగా విజేతలైన వారికి ఇస్తారు? ఆప్షన్ 1 సీనియర్, ఆప్షన్ 2 జూనియర్, ఆప్షన్ 3 డిగ్రీ, ఆప్షన్ 4 పీజీ. సరైన సమాధానం జూనియర్ స్థాయిలో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే పథకాన్ని ఏ స్థాయిలో ప్రథములుగా విజేతలైన వారికి ఇస్తారు అంటే ఆప్షన్ 1 డిగ్రీ, ఆప్షన్ 2 పీజీ, ఆప్షన్ 3 సీనియర్, ఆప్షన్ 4 జూనియర్. సరైన సమాధానం డిగ్రీ, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గణితంలో ప్రతిభ గల విద్యార్థుల జ్ఞాన తృష్ట చల్లారటానికి అనుబంధ సామాగ్రి కొరకు ఉపాధ్యాయులు చేయాల్సిందేమిటి? ఆప్షన్ 1 గణితంలో ఒలింపియాడ్ పరీక్షలోని గణిత అంశాలను సంపాదించి వారితో సాధింపచేస్తూ ఉండాలి. ఆప్షన్ 2 ఐఐటి ప్రవేశ పరీక్షల్లోని గణిత అంశాలను సంపాదించి వారితో సంపాదింపచేస్తుండాలి. ఆప్షన్ 3 జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షల వంటి వాటిలోని గణితాంశాలను సంపాదించి వారితో సాధింపచేస్తూ ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ స్థాయికి చెందిన పాఠశాలలోనైనా అతి ముఖ్యమైన సమస్య కింది వానిలో ఏది? ఆప్షన్ 1 భౌతిక రసాయన శాస్త్రంలో వెనుకబడినతనం అనే సమస్య, ఆప్షన్ 2 గణితంలో వెనుకబడినతనం అనే సమస్య, ఆప్షన్ 3 జీవశాస్త్రంలో వెనుకబడినతనం అనే సమస్య, ఆప్షన్ 4 ఆంగ్లంలో వెనుకబడినతనం అనే సమస్య. సరైన సమాధానం గణితంలో వెనుకబడినతనం అనే సమస్య, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సాంకేతిక పరంగా ఒక విద్యార్థి విద్యలో వెనుకబడటాన్ని తన తరగతిలోని తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తగ్గు స్థాయి ఉండటం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఎఫ్జే షాలేలో, ఆప్షన్ 2 టార్టాగ్లియా, ఆప్షన్ 3 సర్ సిరిల్ రోబర్ట్,
ఆప్షన్ 4 డాక్టర్ ఏఎన్ రావు. సరైన సమాధానం ఆప్షన్ 3 సర్ సిరిల్ భట్. ప్రతిభావంతులకు సంస్థాగత ఏర్పాట్లకు సంబంధించి చేపట్టే విశేష కార్యక్రమాలు ఎన్ని? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. సరైన సమాధానం 7, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రజ్ఞాలబ్ధి 85 కన్నా తక్కువ గలవారు కానీ సాధారణ అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యాలు లేని వారిని మందకొడి విద్యార్థులని తెలిపిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 టార్టాగ్లియా, ఆప్షన్ 2 బ్రాండీవీస్, ఆప్షన్ 3 ఎఫ్జే షానేలో, ఆప్షన్ 4 ప్లేటో. సరైన సమాధానం ఎఫ్జే షానేలో, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్ష మొదటిసారిగా 1984లో ఏ సంఘం వారు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త లొరాండ్ యుటోరోస్ గౌరవార్థం నిర్వహించారు? ఆప్షన్ 1 హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం, ఆప్షన్ 2 హంగేరీ గణిత శాస్త్రాల సంఘం, ఆప్షన్ 3 హాలండ్ భౌతిక శాస్త్రాల సంఘం, ఆప్షన్ 4 పోలాండ్ భౌతిక శాస్త్రాల సంఘం. సరైన సమాధానం హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గణిత పోటీ పరీక్షల ఉపయోగం ఏమిటి? విద్యార్థుల్లో గణిత పాఠ్యాంశాల జ్ఞానానికి పరిమితమైన ప్రతిభని పరీక్షించడం. ఆప్షన్ 2 పోటీల్లో నిలబడగల శక్తిని పరీక్షించడం. ఆప్షన్ 3 జాతీయ అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా వారి గణిత సాధనా స్థాయిని పరీక్షించడం. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ విద్యార్థుల వెనుకబాటుతనాన్ని సాధారణ వెనుకబడినతనం అని అంటారు? ఆప్షన్ 1 మందకొడి విద్యార్థుల, ఆప్షన్ 2 మందకొడి విద్యార్థులు కాకపోయినా వెనుకబడిన విద్యార్థులు, ఆప్షన్ 3 1 2 తప్ప అన్ని సబ్జెక్టుల్లో సంతృప్తికరమైన సాధనను కలిగిన విద్యార్థులు, ఆప్షన్ 4 కేవలము గణితంలో మాత్రమే వెనుకబడిన విద్యార్థులు. సో ఆప్షన్ 1 మందకొడి విద్యార్థులు అనేది సరైన సమాధానం. గణితంలో మంద అభ్యాసకుల లక్షణాల్లో ఒకటి కానిది ఏది? ఆప్షన్ 1 వీరి ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 90 మధ్యలో ఉంటుంది. ఆప్షన్ 2 వీరిలో చురుకుదనం, చొరవ, ఉత్సుకత ఎక్కువగా ఉంటాయి. ఆప్షన్ 3 అభ్యసన శిక్షణ బదలాయింపులో సామర్థ్యం ఉండి తాత్కాలిక స్వల్పకాలిక శ్రద్ధ కలిగి ఉంటుంది. ఆప్షన్ 4 వీరు మూర్త భావనలను అర్థం చేసుకుంటారు కానీ అమూర్త భావనలతోటి ఇబ్బంది పడతారు. సరైన సమాధానం ఆప్షన్ 2 వీరిలో చురుకుదనం, చొరవ, ఉత్సుకత ఎక్కువగా ఉంటాయి. విద్యార్థి గణితంలో వెనుకబడటానికి కారణాలు ఎన్ని? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 14. సరైన సమాధానం 13, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యార్థి విషయ సేకరణ, విశ్లేషణ, సంశ్లేషణ చేయడంలో యోగ్యత లేకపోవటం వల్ల గణితంలో వెనుకబడటానికి కారణాలు. ఆప్షన్ 1 తెలివి తక్కువతనం, ఆప్షన్ 2 గణితంలో సామర్థ్యం లేకపోవడం, ఆప్షన్ 3 గణితం పట్ల ఆసక్తి లేకపోవటం, ఆప్షన్ 4 శ్రద్ధ లేకపోవడం. సరైన సమాధానం ఆప్షన్ 2 గణితంలో సామర్థ్యం లేకపోవడం, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యార్థి కింది వానిలో దేనికి సంబంధించిన సామర్థ్యాలు లేకపోతే అతను గణితంలో వెనుకబడిపోతాడు? ఆప్షన్ 1 సంఖ్యాత్మక సామర్థ్యము, ఆప్షన్ 2 ఆగమన విధానంలో ఆలోచించే సామర్థ్యము, ఆప్షన్ 3 దృశ్య లేదా అంతరాళానికి సంబంధించిన సామర్థ్యాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యార్థులు కింది వానిలో దేనివల్ల చదువులో వెనకబడతారు? ఏ మానసిక అసామాన్యత కలిగి ఉండటం, బి లోపంతో కూడిన ప్రజ్ఞ, సి కేంద్రీకరణ శక్తి లేకపోవడం, డి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం. ఆప్షన్ 1 ఏ కామా సి కామా డి, ఆప్షన్ 2 ఏ కామా బి కామా సి, ఆప్షన్ 3 ఏబిసిడి పైవన్నీ అని ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ విద్యార్థులు సిద్ధాంతాలను గుడ్డిగా జ్ఞాపకం పెట్టుకుంటారు కానీ సరైన కారణాలతో సిద్ధాంతాలను ఉపయోగించి రైడర్లు చెయ్యరు అంటే ఆప్షన్ 1 శారీరక అంగవైకల్యం గల విద్యార్థులు, ఆప్షన్ 2 తెలివి తక్కువతనం గల విద్యార్థులు, ఆప్షన్ 3 గణితం పట్ల ఆసక్తి లేని విద్యార్థులు, ఆప్షన్ 4 వ్యక్తిగత అవధానం లేని విద్యార్థులు. సరైన సమాధానం ఆప్షన్ 2 తెలివి తక్కువతనం గల విద్యార్థులు.
మంద అభ్యాసకుల దృష్టిని అభ్యసన ప్రక్రియలపై ప్రేరేపించాలంటే ఉపాధ్యాయుడు ఉపయోగించవలసింది ఏమిటి? ఆప్షన్ 1 వివిధ రకాలైన బోధనా పద్ధతులు, ఆప్షన్ 2 వివిధ రకాలైన బోధనోపకరణాలు, ఆప్షన్ 3 వివిధ రంగుల్లో ఉన్న బెత్తాలని, ఆప్షన్ 4 వివిధ రంగుల్లో ఉన్న దుస్తుల్ని ధరించడం. సరైన సమాధానం వివిధ రకాలైన బోధనోపకరణాలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మంద అభ్యాసకులకు దేని ద్వారా బోధన జరిపితే వారు సులువుగా నేర్చుకుంటారు? ఆప్షన్ 1 కృత్యాలు, ఆప్షన్ 2 ఆటలు, ఆప్షన్ 3 ప్రయోగాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మంద అభ్యాసకులకు ఏ సూత్రాన్ని అనుసరించి బోధిస్తే సులభంగా గ్రహిస్తారు? ఆప్షన్ 1 చేయడం ద్వారా అభ్యసనం, ఆప్షన్ 2 వినడం ద్వారా అభ్యసనం, ఆప్షన్ 3 చూడడం ద్వారా అభ్యసనం, ఆప్షన్ 4 విని చూడడం ద్వారా అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 1 చేయడం ద్వారా అభ్యసనము. ప్రజ్ఞాలబ్ధి 140 అంతకంటే ఎక్కువ ఉండేవారు? ఆప్షన్ 1 మంద అభ్యాసకులు, ఆప్షన్ 2 ప్రతిభావంతులు, ఆప్షన్ 3 సాధారణ ప్రజ్ఞ గలవారు, ఆప్షన్ 4 అధిక ప్రజ్ఞ గలవారు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రతిభావంతులు. కింది వానిలో గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించే విధానాలు. ఆప్షన్ 1 ముందు తరగతి ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా, ఆప్షన్ 2 అభిరుచి శోధికల వైఖరి మానవుల నివేదికలను పరిశీలించడం ద్వారా, ఆప్షన్ 3 విద్యార్థులతో ముఖాముఖి చర్చల నివేదికల ద్వారా, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గణితంలో ప్రజ్ఞావంతులైన విద్యార్థుల లక్షణాలు: సునిశిత పరిశీలన దృష్టి, ఏకాగ్రత, అవధానం ఉండటం. ఆప్షన్ 2 బోధనాభ్యాసన ప్రక్రియలో అప్రమత్తతో పరిశీలించడం. ఆప్షన్ 3 ప్రశ్నలకు వేగంగా, చురుగ్గా, ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వడం. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అపూర్వమైన ఊహాశక్తి, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, హేతువాదన శక్తులు ఉండటం వీరి లక్షణం. ఆప్షన్ 1 మంద అభ్యాసకులు, ఆప్షన్ 2 వెనుకబడినవారు, ఆప్షన్ 3 ప్రజ్ఞావంతులు, ఆప్షన్ 4 సగటు ప్రజ్ఞావంతులు. సరైన సమాధానం ప్రజ్ఞావంతులు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బ్రాండ్వీన్ ప్రకారం ప్రతిభావంతుల్ని గుర్తించే కారకాలు. ఆప్షన్ 1 జన్యు కారకాలు, ఆప్షన్ 2 ప్రశ్నించే స్థాయి, ఆప్షన్ 3 చురుగ్గా స్పందించే లక్షణము, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రతిభావంతులైన విద్యార్థులకు సరైన న్యాయం చేకూరాలంటే అనుసరించవలసిన విధానాలు. ఆప్షన్ 1 కఠిన సమస్యలను పరిష్కరించడానికి ప్రోత్సహించాలి. వీరికి జిజ్ఞాస, తృప్తి ఉండేటట్లుగా సమగ్రంగా, విస్తృతంగా విద్యను అందించాలి. వీరికి ప్రజ్ఞతో కూడిన ఎక్కువ నియోజనాలు ఇవ్వాలి. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గణిత ప్రతిభాన్వేషణ పథకాలు ఎన్సీఆర్టీ వారు రూపొందించిన సంవత్సరం. ఆప్షన్ 1 1962-63, ఆప్షన్ 2 1952-53, ఆప్షన్ 3 1967-68, ఆప్షన్ 4 1957-58. సరైన సమాధానం 1962-63. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎన్టీఎస్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆప్షన్ 1 +2 స్థాయి నుంచి డిగ్రీ వరకు ఉపకార వేతనాలు ఇవ్వటం. ఆప్షన్ 2 +2 స్థాయి నుండి పీజీ వరకు ఉపకార వేతనాలు ఇవ్వడం. ఆప్షన్ 3 +2 స్థాయి నుంచి పిహెచ్డి వరకు ఉపకార వేతనాలు ఇవ్వడం. ఆప్షన్ 4 +2 స్థాయి నుంచి ఉద్యోగం వచ్చే వరకు ఉపకార వేతనాలు ఇవ్వటం. సరైన సమాధానం ఆప్షన్ 3 +2 స్థాయి నుంచి పిహెచ్డి వరకు ఉపకార వేతనాలు ఇవ్వడం. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎన్టీఎస్ ద్వారా ప్రతి సంవత్సరం ఎంతమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తారు? ఆప్షన్ 1 650, ఆప్షన్ 2 750, ఆప్షన్ 3 850, ఆప్షన్ 4 950. సరైన సమాధానం ఆప్షన్ 2 750. నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష రాయడానికి ఏ తరగతి విద్యార్థులు అర్హులు? ఆప్షన్ 1 7వ తరగతి, ఆప్షన్ 2 ఇంటర్మీడియట్, ఆప్షన్ 3 10వ తరగతి, ఆప్షన్ 4 డిగ్రీ. సరైన సమాధానం ఆప్షన్ 3 10వ తరగతి. రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్టీఎస్లోని మేధాశక్తి పరీక్ష కాల వ్యవధి. ఆప్షన్ 1 90 నిమిషాలు, ఆప్షన్ 2 80 నిమిషాలు, ఆప్షన్ 3 60 నిమిషాలు, ఆప్షన్ 4 70 నిమిషాలు. సరైన సమాధానం
ఆప్షన్ 1 90 నిమిషాలు. జాతీయ స్థాయిలో జరిగే ఎన్టీఎస్ పరీక్ష తేదీ ఆప్షన్ 1 ఏప్రిల్ నెల 2వ ఆదివారము, ఆప్షన్ 2 మే నెల 2వ ఆదివారము, ఆప్షన్ 3 జూన్ నెల 2వ ఆదివారము, ఆప్షన్ 4 జూలై నెల 2వ ఆదివారము. సరైన సమాధానం మే నెల 2వ ఆదివారం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంస్థ ఎక్కడ కలదు? ఆప్షన్ 1 విజయవాడ, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 రాజమండ్రి, ఆప్షన్ 4 విశాఖపట్నం. సరైన సమాధానం హైదరాబాద్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్ష మొదటిసారిగా నిర్వహించిన సంవత్సరం ఆప్షన్ 1 1894, ఆప్షన్ 2 1895, ఆప్షన్ 3 1896, ఆప్షన్ 4 1897. సరైన సమాధానం ఆప్షన్ 1 1894. నేషనల్ మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ని నిర్వహించేవారు ఆప్షన్ 1 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 2 ఏపీఏఎంటీ హైదరాబాద్, ఆప్షన్ 3 డాక్టర్ ఏఎన్ రావ్ అవార్డు కౌన్సిల్ హైదరాబాద్, ఆప్షన్ 4 గణిత విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంఘం విజయవాడ. సరైన సమాధానం ఆప్షన్ 4 గణిత విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంఘం విజయవాడ. 1988-89 సంవత్సరం నుంచి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నవారు ఆప్షన్ 1 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 2 ఏపీఏఎంటీ హైదరాబాద్, ఆప్షన్ 3 డాక్టర్ ఏఎన్ రావ్ అవార్డు కౌన్సిల్ హైదరాబాద్, ఆప్షన్ 4 గణిత విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంఘం విజయవాడ. సరైన సమాధానం ఆప్షన్ 3 డాక్టర్ ఏఎన్ రావ్ అవార్డు కౌన్సిల్ హైదరాబాద్. నెక్స్ట్ వన్, ఏపీఏఎంటీ వారు డిగ్రీ విద్యార్థులకు ఎవరి జ్ఞాపకార్థం బంగారు పథకాలు అందజేస్తున్నారు? ఆప్షన్ 1 రామానుజన్ జ్ఞాపకార్థం, ఆప్షన్ 2 ఆర్యభట్ట జ్ఞాపకార్థం, ఆప్షన్ 3 ఆచార్య మీనాక్షి సుందరం జ్ఞాపకార్థం, ఆప్షన్ 4 ఆచార్య పిఎల్ భట్నాగర్ జ్ఞాపకార్థం. సరైన సమాధానం ఆప్షన్ 1 రామానుజన్ జ్ఞాపకార్థం. నెక్స్ట్ వన్, ఏపీఏఎంటీ వారు పీజీ విద్యార్థులకు ఎవరి జ్ఞాపకార్థం బంగారు పథకాలు అందజేస్తున్నారు? ఆప్షన్ 1 రామానుజన్ జ్ఞాపకార్థం, ఆప్షన్ 2 ఆర్యభట్ట జ్ఞాపకార్థం, ఆప్షన్ 3 ఆచార్య మీనాక్షి సుందరం జ్ఞాపకార్థం, ఆప్షన్ 4 ఆచార్య పిఎల్ భట్నాకర్ జ్ఞాపకార్థం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్యభట్ట జ్ఞాపకార్థం. సాంకేతిక పరంగా విద్యలో వెనకబట్టాన్ని తన తరగతిలోని తోటి వారితో సమాన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో ఉండటం అని నిర్వచించిన వారు ఆప్షన్ 1 ఎఫ్జే షానేలో, ఆప్షన్ 2 సర్ సిరిల్ బర్ట్, ఆప్షన్ 3 బ్రాండ్విన్, ఆప్షన్ 4 వెస్లర్. సరైన సమాధానం ఆప్షన్ 2 సర్ సిరిల్ బర్ట్. నెక్స్ట్ వన్, 80 కన్నా తక్కువ ప్రజ్ఞాలబ్ధి గలవారు సాధారణంగా అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యాలు లేని వారిని మందకొడి విద్యార్థులని తెలిపినవారు ఆప్షన్ 1 ఎఫ్జే షానే, ఆప్షన్ 2 సర్ సిరిల్ బర్ట్, ఆప్షన్ 3 బ్రాండ్విన్, ఆప్షన్ 4 వెస్లర్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఎఫ్జే షానే. గణితంలో మంద అభ్యాసకుల లక్షణాలు ఆప్షన్ 1 జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది, ఆప్షన్ 2 ఆలోచనలో సృజనాత్మకత ఉండదు, ఆప్షన్ 3 ఆలోచనా శక్తి, ఊహాశక్తి, పఠనాశక్తి, ఏకాగ్రత వీరిలో తక్కువ, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వీరికి తార్కిక ఆలోచన, ఊహాశక్తి లేకపోవడం వల్ల తమ తప్పులను తాము కనుక్కోలేరు. ఆప్షన్ 1 ప్రతిభావంతులు, ఆప్షన్ 2 సాధారణ ప్రజ్ఞ గలవారు, ఆప్షన్ 3 మంద అభ్యాసకులు, ఆప్షన్ 4 అధిక ప్రజ్ఞ కలవారు. సరైన సమాధానం మంద అభ్యాసకులు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గణితంలో విద్యార్థి వెనకబడటానికి గల కారణాలు ఆప్షన్ 1 వ్యక్తిగత అవధానం లేకపోవడం, ఆప్షన్ 2 క్రమరహితమైన హాజరు, ఆప్షన్ 3 అనుచితమైన బోధనా విధానం, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. రోగి రోగం నయం కాకపోతే వైద్యం చేసిన విధానాన్ని తప్పుబట్టే బదులు రోగిని తప్పుపట్టడం ఒక పాఠశాలలోనే జరుగుతుంది అని అభిప్రాయపడినవారు ఆప్షన్ 1 సర్ సిరిల్ బర్ట్, ఆప్షన్ 2 స్కల్జ్, ఆప్షన్ 3 ఎఫ్జే షానే, ఆప్షన్ 4 బ్రాండ్విన్. సరైన సమాధానం స్కల్జ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణితాన్ని ఎన్నవ పీరియడ్లో బోధించాలి? ఆప్షన్ 1 మొదటి పీరియడ్,
ఆప్షన్ 2 చివరి పీరియడ్, ఆప్షన్ 3 రెండవ పీరియడ్, ఆప్షన్ 4 నాలుగో పీరియడ్. సరైన సమాధానం రెండవ పీరియడ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గణిత శాస్త్ర బోధనలో పద్ధతులు, వర్క్ బుక్, రైటింగ్ బుక్, డ్రిల్లింగ్, ప్రాజెక్ట్, వేగము మరియు స్పష్టత. ఉపాధ్యాయుడంటే విద్యని అర్జించడానికి వచ్చిన విద్యార్థితో అధ్యయనం చేసేవాడు. గణిత ఉపాధ్యాయుడు వేగము, ఖచ్చితత్వము, తర్కము, హేతువులను ఆదర్శవంతంగా ఆచరిస్తూ విద్యార్థులు కూడా ఆచరించేలా శిక్షణ ఇవ్వాలి. మేధస్సుకు పదును పెట్టే కార్యకలాపాలు నిర్వహిస్తూ సదా విద్యార్థులను తరగతి గదిలో చురుగ్గా ఉండేటట్లు చేయాలి. పాఠశాలలో ఒక గణిత క్లబ్ని, ఒక గణిత ప్రయోగశాలను, గణిత గ్రంథాలయాన్ని స్థాపించి వాటి నిర్వహణలో విద్యార్థులను భాగస్వాముల్ని చేయాలి. గణితంలో చిక్కు ప్రశ్నలు, ఫజిల్స్, రీడిల్స్ ద్వారా గణితం అంటే ఇష్టాన్ని, ప్రేమని పెంపొందించాలి. ఉపాధ్యాయుడు నిరంతరం ప్రతి విద్యార్థి యొక్క అభ్యసన స్థాయిని పెంచే విధంగా ప్రయత్నించాలి. విద్యార్థులందరి పట్ల శ్రద్ధ చూపగలిగిన ఉపాధ్యాయుడే అసలైనటువంటి గురువు అవుతాడు. నిజమైన ఉపాధ్యాయుడు తను నేలపై ఉన్న తన విద్యార్థులను మాత్రం తన భుజాలపైకి ఎత్తుకొని వారిని తనకంటే ఉన్నతంగా నిలబెడతాడు. విద్యని అర్జించడానికి వచ్చిన విద్యార్థితో అధ్యయనం చేసేవారు ఎవరు? ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 తోటి విద్యార్థి, ఆప్షన్ 3 విద్యార్థులు, ఆప్షన్ 4 ప్రత్యేక అవసరాలున్నవారు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపాధ్యాయులు. నెక్స్ట్ వన్, గణిత ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు ఏవి? ఆప్షన్ 1 నిరంతరం విజ్ఞానార్జనకై కృషి చేయాలి. ఆప్షన్ 2 గణిత సామాగ్రిని సమర్థవంతంగా ఉపయోగించాలి. ఆప్షన్ 3 విద్యార్థులకు దిశానిర్దేశం చేయగలిగి ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రాథమిక పాఠశాలలో గణితం బోధించడానికి కనీసం ఏ స్థాయి వరకు గణితాన్ని ఒక అంశంగా అభ్యసించాలి? ఆప్షన్ 1 10వ తరగతి, ఆప్షన్ 2 ఇంటర్మీడియట్, ఆప్షన్ 3 డిగ్రీ, ఆప్షన్ 4 పీజీ. సరైన సమాధానం ఇంటర్మీడియట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. గణిత శాస్త్రంలో పట్టభద్రులైన వారు ఏ తరగతి వారికి బోధించడానికి అర్హులు? ఆప్షన్ 1 ప్రాథమిక, ఆప్షన్ 2 కళాశాల, ఆప్షన్ 3 మాధ్యమిక, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం మాధ్యమిక. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గణితోపాధ్యాయుడు ప్రధానంగా గణితం పట్ల ఆప్షన్ 1 సంపూర్ణ అవగాహన, ఆప్షన్ 2 సాధికారత, ఆప్షన్ 3 సమగ్ర పరిశీలన, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. గణితోపాధ్యాయుడు ప్రధానంగా గణితం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి, సాధికారత కలిగి ఉండాలి, సమగ్ర పరిశీలన కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా సరైనవే. గణితం నిత్య జీవితంలో చాలా ఉపయోగకరమైన శాస్త్రమని విద్యార్థులకు గణితం పట్ల సుముఖతని ఎవరు పెంపొందించాలి? ఆప్షన్ 1 ప్రధానోపాధ్యాయుడు, ఆప్షన్ 2 గణితోపాధ్యాయుడు, ఆప్షన్ 3 క్లాస్ టీచర్, ఆప్షన్ 4 తల్లిదండ్రులు. సరైన సమాధానం గణిత ఉపాధ్యాయుడు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. గణితం అంటే సుముఖత లేని వారిలో ఉపాధ్యాయుడు ఏమి చేయాలి? ఆప్షన్ 1 గణిత పరిక్రియలు చేయించాలి. ఆప్షన్ 2 బోధనోపకరణాల్లో నిర్మాణాత్మకంగా బోధించాలి. విద్యార్థులతో బోధనోపకరణాలు చేయించాలి. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ ఉపాధ్యాయుడైనా విద్యార్థిలో మొదట గ్రహించవలసిన అతి ముఖ్య విషయము? ఆప్షన్ 1 శరీర ఆకారము, ఆప్షన్ 2 అభ్యసన సామర్థ్యము, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 ఆరోగ్యము. సరైన సమాధానం అభ్యసన సామర్థ్యము. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యార్థుల్లో మొదటి రకానికి చెందిన వారిని ఏమంటారు? ఆప్షన్ 1 ప్రతిభావంతులు, ఆప్షన్ 2 సామాన్యులు, ఆప్షన్ 3 మంద అభ్యాసకులు, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ప్రతిభావంతులు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రెండవ రకానికి చెందిన విద్యార్థుల్ని ఏమంటారు? ఆప్షన్ 1 ప్రతిభావంతులు, ఆప్షన్ 2 సామాన్యులు, ఆప్షన్ 3 మంద అభ్యాసకులు, ఆప్షన్ 4 ప్రజ్ఞావంతులు. సరైన సమాధానం సామాన్యులు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో గణిత ఉపాధ్యాయుడు చేయకూడనిది? ఆప్షన్ 1 నల్లబల్ల వాడటం, ఆప్షన్ 2 చిత్తు కాపీ వాడటం, ఆప్షన్ 3 గణితం గైడ్ వాడటం, ఆప్షన్ 4 క్యాలిక్యులేటర్ వాడకపోవడం.
సరైన సమాధానం గణితం గైడ్ వాడటం అనేది గణిత ఉపాధ్యాయుడు చేయకూడనిది. మంద అభ్యాసకులకు తెలివైన విద్యార్థుల్ని జత చేయడం. ఆప్షన్ 1 సమూహ బోధన, ఆప్షన్ 2 రెమెడియల్ టీచింగ్, ఆప్షన్ 3 బృంద బోధన, ఆప్షన్ 4 సహ విద్యార్థి బోధన. సరైన సమాధానం ఆప్షన్ 4 సహ విద్యార్థి బోధన. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.